ఒక వ్యక్తికి అనుకోకుండా ఒక చేతి గడియారం దొరికింది. ఉత్సుకతతో అతను దానిని తన చేతికి పెట్టుకున్నాడు. మరుక్షణమే అందులో ఒక నోటిఫికేషన్ శబ్దం వినిపించింది. అతను తేరుకునేలోపే అతని వెనుక ఒక టైం పోర్టల్ కాలద్వారం ప్రత్యక్షమైంది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి తాను 35 ఏళ్ల క్రితం నాటి గత కాలంలో ఉన్నానని గ్రహించాడు. ఒకవేళ ఆ గడియారాన్ని 2 గంటల పాటు ధరిస్తే అతను తిరిగి తన కాలానికి చేరుకోవచ్చని ఆ వాచ్ చూపించింది. అదే సమయంలో ఆధునిక దుస్తులు ధరించిన అతడిని 2 యువకులు గమనించారు. అతను నగరానికి చెందిన ఏదో పెద్ద ధనవంతుడయుంటాడని వారు భావించారు. వారిలో ఒక యువకుడు అతడిని పలకరించి పాచికల ఆట ఆడదామని ఆహ్వానించాడు. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోబోతుండగా అకస్మాత్తుగా అతనికి అక్కడ ఒక పాచికల కప్పు, డైస్ కప్ కనిపించింది. అతని కాలంలో ఆ కప్పు విలువ $1 మిలియన్, సుమారు 8 నుండి 9 కోట్లు. దాంతో ఆ వ్యక్తి ఆ కప్పు నమ్ముతారా అని వారిని అడిగాడు. ఆ కప్పును అతనికి ఇచ్చేస్తామని, కాని అందుకు అతను 2 రౌండ్ల పాచికల ఆట ఆడాలని వారు చెప్పారు. తన దగ్గర డబ్బు లేదని గ్రహించిన ఆ వ్యక్తి తన చేతికున్న బంగారు ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. ఆ ఉంగరం అసలైందేనని నిర్ధారించుకున్నాక ఆ యువకులు అతడిని ఒక రౌండ్ ఆడనిచ్చారు. ఆశించినట్లుగానే అతను ఆ ఆటలో ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు, కాని ప్రతిఫలంగా ఆ కప్పును పొందాడు. ఆ తర్వాత ఇలాంటి వస్తువులు ఇంకా ఉన్నాయా అని అతను అడగ్గా ఆ ఊరి గ్రామస్తులందరి దగ్గర ఇలాంటి పురాతన వస్తువులు, యాంటీక్స్ ఉన్నాయని అతనికి తెలిసింది. అతను వెంటనే వాచ్ ఉపయోగించి ప్రస్తుత కాలానికి తిరిగి వచ్చి నేరుగా ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్లాడు. ఆ కప్పును చూసిన యజమాని దానికి $1 మిలియన్ ఇస్తానని ఆఫర్ చేశాడు. డబ్బు చేతికి రాగానే ఆ వ్యక్తి ఒక ట్రక్కు నిండా నిత్యావసర వస్తువులను నింపుకుని మళ్లీ గతంలోకి వెళ్లాడు. అతడిని చూసి ఆ 2 యువకులు చాలా అసూయపడ్డారు. కాని తాను చెప్పినట్లు చేస్తే భవిష్యత్తులో వారు మిలియనీర్లు కావచ్చని ఆ వ్యక్తి వారితో చెప్పాడు. వారు వెంటనే అంగీకరించారు. గ్రామస్తుల దగ్గర పాత వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఇచ్చి ఉచితంగా ఈ సరుకులను తీసుకెళ్లవచ్చని ఊరంతా చెప్పమని ఆ వ్యక్తి వారికి సూచించాడు. అరగంట తరువాత గ్రామస్తులందరూ తమ దగ్గరున్న పాత వస్తువులను తీసుకువచ్చారు. ఇన్ని పురాతన వస్తువులను చూసి ఆ వ్యక్తి చాలా ఉత్సాహపడ్డాడు. ఆ సమయంలో ఒక యువకుడు ఒక కాగితం ముక్కను చూసి అది పనికిరాని చెత్త అని అనుకున్నాడు. కాని ఆ వ్యక్తి దాన్ని పరిశీలించగా అది వెలకట్టలేని నిధి అని వెంటనే అర్థమైంది. ఆ వ్యక్తి వెంటనే మళ్లీ ప్రస్తుత కాలానికి తిరిగివచ్చాడు. అన్ని వస్తువులను చూసి షాపు యజమాని ఆశ్చర్యపోయాడు. వాటన్నింటినీ కొనడానికి $10 మిలియన్ ఆఫర్ చేశాడు. అదే సమయంలో ఒక అందమైన యువతి తన తాతయ్యకు పుట్టినరోజు కానుక కొనడానికి ఆ షాపుకు వచ్చింది. కాని అక్కడున్న వస్తువులేవీ ఆమెకు నచ్చలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఆమెకు ఆ కాగితం ముక్కను చూపించాడు. అది అసలైనదేనని నిర్ధారించుకున్నాక ఆమె వెంటనే దాని $30 మిలియన్, సుమారు 250 కోట్లు కొంటానని ఆఫరిచ్చింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో ఆ వ్యక్తి గడియారాన్ని ఉపయోగించి మళ్లీ వెనక్కి వెళ్లి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.